వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారో తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలనే అంటారు. అసలు నేను యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ చదివినట్లు ఆ కాలేజీ డేస్లో పుస్తకాలు చదువుంటే ఈ పాటికి ఖచ్చితంగా కలెక్టర్ అయ్యేదాన్నేమో. విన్నీ మీరు కూడా కుక్కను కొన్నారటగానే? అవునే, మా కుక్క పేరు టామీ. మరి మీ కుక్క పేరు ఏంది? ఏమోనే, ఎంత అడిగినా దాని పేరు చెప్తలేదు. మా అమ్మ ఏం చేస్తుందిరా? ఖాళీగానే ఉంటాయి. ప్రొద్దున నీకు బ్రష్ ఎవరు వేస్తారా? మమ్మీ. స్నానం ఎవరు చేస్తారా? మమ్మీ. డ్రెస్సులు ఎవరు వేస్తారా? మమ్మీ. వంట ఎవరు చేస్తారా? మమ్మీ. బట్టలు ఎవరు వింటారా? మమ్మీ. టిఫిన్ ఎవరు కడతారా? మమ్మీ. నిన్ను స్కూల్కి ఎవరు వదిలి పెడతారా? మమ్మీ. ఎవరు తీసుకొస్తారా? మమ్మీ. మీ అమ్మ ఏం చేస్తుందిరా? ఖాళీగానే ఉంటది. పేరు చెప్పండి అమ్మా. అంజలా జిలేబీ. అంజలా జిలేబీ. అబ్బో, నీ పేరేంటమ్మా? శిల్పా శెట్టి. శిల్పా శెట్టి. నీ పేరు? సోనాలి బిందే. ఏం బిందే? సోనాలి బిందే. కడమేం కాదు. మొన్న వీడియో తీసాం వైరల్ అయింది, నిన్న వీడియో తీసాం వైరల్ అయింది, ఈ రోజు వీడియో తీసాం వైరల్ అయింది. మన వీడియోలు ఎక్కడ వైరల్ అవుతాయి అక్క? అలా చెప్పాలిరా, లేదంటే ఇజ్జత్ పోతుంది. నాకు చపాతీ తినాలనుంది, చపాతీ చేయవా? నాకు రాదు కదండి, మీకు తెలుసు కదా. సరే మీకోసం ట్రై చేస్తాను. 1/2 కేజీ పిండిలో ఎన్ని బకెట్లు నీళ్ళు కలపాలి? వద్దులే, నేను హోటల్కి వెళ్ళి తింటాను. హలో అమ్మ, కందిపప్పు ఎలా ఉంటుందే? సిగ్గు లేదు, ఐడియా లేదు. నువ్వు పంచలేసినంత బాగా వంట చేసుంటే ఎంతో బాగుండేది. బా చెప్పమ్మా, ఇక్కడ చాలా పప్పులున్నాయి. సాంబార్లో ఏదేస్తారు? కందిపప్పే. ఎలా చెప్పాలి? ఇక్కడ అన్ని హిందీలో రాసున్నాయి. హిందీలో చెప్పేయమంటారు? పోవే, నాకు హిందీ రాదు. అబ్బా, అలా అయితే వాట్సాప్ లో ఫోటో పంపించు, నేను చూసుకుంటా. నీ పొంద ఎల్లో కలర్ లో ఉంటుంది చూడు. వాట్సాప్ లో పంపించడం కుదరదు. సరే, షాప్ అంకుల్ని అడుగుతాలే. అమ్మా తల్లి, నువ్వు వెళ్ళక్కడ కందిపప్పు ఎలా ఉంటుందని అడిగి నా పరువు తీకు. నేను గూగుల్ చేసుకుంటాలే. పెట్టే. అన్ ప్రొఫెషనల్. అరే సార్, రాజమౌళికి ఒకసారి ఫోన్ చేయరా. దేనికి సార్? బాహుబలి 3 మనతో ప్లాన్ చేస్తాడేమో. నీతో తీస్తే బాహుబలి అవదు, ఇండస్ట్రీ బలి అవుద్ది. అచ్చా, వాట్సాప్ లో ఉన్నావా? ఏహే లేదు, మా ఇంట్లో ఉన్నా. అది కాదు, వాట్సాప్ యూజ్ చేస్తున్నావా అని అడుగుతున్నా. కాదు పిచ్చి, నేను ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తా. అరే తల్లి, అది కాదు, నీకు వాట్సాప్ నడిపేయడం వస్తుందా రాదా అని అడుగుతున్నా. నాకు రాదు, నువ్వు నడిపి నీ వెనక నేను కూర్చుంటా. అసలు నీ పేరేంద్యా? జిలేబీ అండి. జిలేబీ? జిలేబీ పేరేంద్రా? నేను ఆడ ఏం లేదే. మా పప్పాకు స్వీట్ షాప్ ఉండేదండి, అందులో జిలేబీ స్పెషల్. మా ఇంట్లో నేను స్పెషల్, అందుకే నాకు ఆ పేరు పెట్టారు, జిలేబీ. అట్లా ఫంక్షన్ కి ఇన్విటేషన్ ఉందా? ఇన్విటేషన్ లేకపోతే నేను వెళ్ళనని మీకు తెలుసు కదా. అవునా? అరే పెన్ను పేపర్ తీసుకో. బ్రహ్మం అన్నకి జీకే గడి ఆహ్వానం. అన్న, సాయంత్రం ఫంక్షన్ కి నువ్వు తప్పకుండా రావాలన్నా. నీ కాల్ముక్త రాసావా? కాల్ముక్త అన్నప్పుడు వెళ్ళాలి కదరా. అరే మామా, నిన్న ఒక అమ్మాయి నా నంబర్ అడిగిందిరా. అవునా? ఇచ్చావా? మరి ఇవ్వలేదురా. ఎందుకు లేదురా? నా నంబర్ ఆ అమ్మాయికి ఇస్తే మరి నేనేం వాడుకోవాలరా? ఇచ్చాడు గురించి. నాన్న ఇలారా. నాన్నని ఇలాగే నా పిలవటం, మర్యాదగా పిలవాలి కదా. నాన్న మర్యాదగా ఇలారా. రోజు పొద్దున్నే నేను లేచేటప్పుడు అనుకుంటాను, ఈ తాగుడు మానేయాలి అని. కానీ అది అస్సలు జరగదు. ఏం కావాలి? డబ్బు కావాలి. ఎందుకు? మందుకు. మందుకు తప్ప ఇంకెందుకు అక్కర్లేదా? ఎందుకు ఇచ్చినా మందుకే వాడతాను. రోజు నానబెట్టిన బాదం పప్పు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుందంట. కానీ అదేంటో బాదం పప్పు నానబెట్టడం మాత్రం గుర్తుండట్లేదు. ఏం చదువుకున్నావు? MBA. వంటలు ఏమన్నా వచ్చా? కాలేజ్ లో అవన్నీ నేర్పలేదు. పైకొచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారి గట్ట లేచేడిస్తే బాగుపడతాడు. తెల్లారి గట్ల కోడిగోళ్ళు వేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ వండుకుని తినేస్తున్నారు. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? అక్క, వైఫై పాస్వర్డ్ చెప్పవా? పాస్వర్డ్ కావాలరా యదవా? పాస్వర్డ్ పాస్వర్డ్ అడిగినందుకే అలా తిడుతున్నావేంటక్క? నేను తిట్టట్లేదు తమ్ముడు, పాస్వర్డే అది. ఏ సాటర్డే నేను గుడ్డు తిన్ను. సరే, ఏం తింటావు? ఒక చిల్లీ చికెన్ తీసుకురా. ఇప్పుడే కదా గుడ్డు తిన్నావు. దాని మమ్మీని తింటా. A for యాపిల్. B for బడా యాపిల్. C for छोटा యాపిల్. అవును, ఈసారి IPL లో ఎవరు గెలుస్తారంటావు? అది కూడా అడగాలేంటండి, మన ఇండియాయే గెలుస్తుంది.
ధనుష్ కోటి. ఏ శామ్ మే నో హూ ఆర్ యు? నేను నీతో ఫోన్ లో మాట్లాడాను, ఫ్రెండ్ ని. ఓ మూర్తి గారు మీరా? ఇంత మందిలో నన్ను ఎలా గుర్తుపెట్టగలిగారండి? 2 షూలు వేసుకుని ఒకే లేసు కట్టుకున్నావుగా. ఓ ఇందాక నుంచి కాల్ స్లిప్ అయిపోతుంది వయ్యా అనుకున్నానండి. మైనో యువర్ నేటివ్ ప్లేస్ ప్లీజ్. అమలాపురం ప్లీజ్. ఓహో అవును నీది? పెద్దపురం అండి. అనుకున్నా. అవును ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకున్నావా? లేదండి వాళ్ళే నేర్పుతున్నారు.